మాతృదేవో భవ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని సినిమాని అందించినందుకు ముందుగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. లక్ష్ని అందరూ పొగుడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను వేసిన విత్తనం అది. 8 సంవత్సరాలప్పుడు 7-8 సంవత్సరాలప్పుడు ఫస్ట్ స్టేజ్ నటించేటట్టుగా చేశాను. 7-8 సంవత్సరాలప్పుడే. దాని తర్వాత హీరోగా కూడా నేనే ఫస్ట్ చేశాను. ఇందాక నీతో వస్తాను వచ్చింది, అది నేనే చేశాను. అందుకని అతని కష్టాన్ని గురించి, అతని యాటిట్యూడ్ గురించి, వాటన్నిటిని గురించి పొగుడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకని నేను అతని గురించి చెప్పేది ఏమి లేదు. రెండోది, ఈ సినిమాలో అందరూ ట్రైలర్ చూసి దీంట్లో మంచి యాక్షన్ ఉంది, లవ్ ఉంది, సాంగ్ చూశారు కాబట్టి లవ్ ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. దీంట్లో వాటన్నిటితోటి పాటు షడ్రుసులు అంటారే అట్లా ఉన్నాయని చెప్పనేసి నేను ట్రైలర్లో చూసి ఫీల్ అయ్యాను. దాంట్లో అంబులెన్స్ హాస్పిటల్ 2 చూపించారు. అంటే డెఫినెట్గా సెంటిమెంట్ అనేది 100% ఉందనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే సినిమాలో సెంటిమెంట్ ఉంటుందో అది ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫైట్స్ ఉన్నా, లవ్ ఉన్నా, ఏది ఉన్నా సరే, ఏ సినిమా అయినా సరే సూపర్ హిట్, బంపర్ హిట్ కావాలంటే సెంటిమెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ సెంటిమెంట్ డెఫినెట్గా ఉందనేది అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. నేను వేసిన విత్తనం మహావృక్షం అవుతుందని చెప్పనేసి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నోటి ద్వారా కూడా వినాలని. ఓకే, ఈ ధీరా సినిమా శ్రీనివాస్ కూడా నాకు అంతకుముందు తెలుసు. ఆ సినిమాకి పనిచేసేటప్పుడు, ప్రీవియస్ సినిమాకి పనిచేసేటప్పుడు, అలాగే కన్నా, వీళ్ళంతా టెక్నీషియన్స్ అంతా నాకు పరిచయం ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా టాలెంట్ ఉంటున్న వాళ్ళు అనేది చూస్తే అర్థమవుతుంది. అసలు దీంట్లో ఎంత బాగుంది, క్వాలిటీ కానీ అంత చూస్తుంటే డెఫినెట్గా ధీరా సినిమా లక్ష బాగా కష్టపడి చేశాడు. డైరెక్టర్ మంచి స్క్రీన్ ప్లే ఇచ్చుంటారు. పాయింట్ కూడా కొత్తదనం ఉంది కనపడుతుంటే. సో డెఫినెట్గా ఈ సినిమా, ధీరా సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. అందరూ 2వ తారీఖు థియేటర్లో చూసే, ఈ వీటిల్లో చూడకుండా, పైరసీ క్యారెక్టర్ అట్లాంటివి చూడకుండా థియేటర్లోనే చూడండి. థియేటర్లో చూస్తేనే ఆ కిక్ వేరు. డెఫినెట్గా థియేటర్లో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సిల్లీ మాంగ్స్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.